బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారని చెప్పేసి. అవును సార్, కేవలం నేను ఎందుకంటే అంతే కదా సార్, ఇప్పుడు అది చిన్న చేపల మార్కెట్. నేను ఎలక్షన్లకు ముందు మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేసాము, కానీ మా దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంతకుముందు ఇప్పుడు మాకంటూ ఒక వ్యాపారం ఉంది సార్, చిన్న వ్యాపారం, 3 పిల్లలతో ఆ చిన్న వ్యాపారాన్ని రన్ చేసుకుంటున్నాం. మాకు చిన్న చేపల మార్కెట్ ఉండేది. చేపల మార్కెట్ పెట్టి కూడా 6 సంవత్సరాలు. ఆ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మాకున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఆపోజిట్లోనే మాకు ఆ మార్కెట్ అనేది ఉంటుంది. ఓపెనింగ్ అయ్యి కూడా అది 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే వీరయ్యి 1 ఇయర్ అవుతుంది. 6 సంవత్సరాల నుంచి లేని వాసన, 6 సంవత్సరాల నుంచి చుట్టుపక్కలతో లేని అబ్జెక్షన్ ఇప్పుడు వచ్చిందని చెప్పి మమ్మల్ని నానా రకాలుగా స్టేషన్లు చుట్టూ తిప్పి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రస్తుతం మా వ్యాపారాన్ని ఆపేశారు. ఇప్పుడు ఆ వ్యాపారం పైన మాకు 7.5 లక్షల అప్పు ఉంది. పైగా ఆ వ్యాపారం బేస్ చేసుకొని నేను ఈఎంఐస్ పే చేయాలి. ఇప్పుడు ఈఎంఐస్ పే చేయక వ్యాపారం ఆగిపోయి 3 పిల్లలతోటి ఇల్లు పడేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇందిరమ్మ రాజ్యం వస్తే బాగుంటుంది అది ఇది అన్నారు. ఏం బాగుంది సార్ మాకు? ఇప్పుడు ఎవరు పనిచేస్తారు అనేది వ్యక్తిగత విషయం. ఇప్పుడు మీరు మీకు నచ్చిన వాళ్ళగా పనిచేస్తారు, నేను నాకు నచ్చిన వాళ్ళగా పనిచేస్తాను. వ్యాపారం వేరు, రాజకీయం వేరు కదా సార్. ఇప్పుడు మీరు నా పొట్ట కొట్టారు, ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళి ఏడవాలి చెప్పండి. నేను అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం కేటీఆర్ సార్ని కలిసి మొత్తం మీ యొక్క ప్రాబ్లం అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను కేటీఆర్ సార్ని కలిసే అవకాశం రాలేదు. కాబట్టి ఈరోజు నేను సార్ని కలవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఎక్కడైతే న్యాయం దొరుకుతుందనో తెలుస్తుందో అక్కడికే వస్తాం మనం. ఇప్పుడు నాకు న్యాయం చేయగలిగిన వ్యక్తి మా కేటీఆర్ సార్ ఒక్కళ్ళే. ఎందుకంటే ఎవరినైనా సరే నిలదీసే అంత హక్కు కేటీఆర్ సార్కు ఉంది, ఆయన చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఆయన సార్ ద్వారా అయినా సరే నాకు జరిగిన నష్టానికి దానికి మీరు అబ్జెక్షన్ పెట్టడానికి ఏమని పెట్టారంటే మా మీద చుట్టుపక్కల వాళ్ళకి వాసన వస్తుంది, ఇబ్బందికరంగా ఉంది, తీసేయాలని చెప్పి ఎలిగేషన్ పెట్టి తీపిచ్చేశారు. ఇంతకుముందు రాలేదా సార్ 6 ఏళ్ల వాసన? ఇంతకుముందు 6 ఏళ్లలో ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ రాలేదా? ఇప్పుడే వచ్చినాయా? ఒకవేళ ఇళ్ల మధ్యలో చేపల మార్కెట్ ఉండొద్దు అనుకుంటే అసలు మాకు మున్సిపల్ లైసెన్స్ ఇవ్వకూడదు. మాకు మున్సిపల్ లైసెన్స్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి పన్నులు కడుతున్నాం, నీటి పన్ను కడుతున్నాం, అన్ని బిల్లులు కట్టించుకున్న తర్వాత సరే మీకు ఎలిగేషన్ ఉంది, మీరు ఏం చేయాలి? లీగల్గా మున్సిపాలిటీ నుంచి నాకు నోటీస్ పంపాలి. అమ్మ మీ ద్వారాగా పలానా ఇబ్బంది వస్తుంది, మీరు చుట్టూ శానిటైజేషన్ కరెక్ట్గా చేసుకోండి, ఈ విధంగా చేసుకుంటే ముందుకెళ్తుంది, లేకపోతే వ్యాపారం మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి లేదా నోటీసులు పంపాలి. ఇదేమీ లేకుండా డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ వచ్చి మమ్మల్ని బెదిరిస్తాడా సార్? మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తాడు? ఒక అటెండర్ ద్వారా ఒక నోటీస్ పంపిస్తాడు మా దగ్గరికి. మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. పైగా డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ కార్ వేసుకొని వచ్చి ఇక్కడ ఏంటి ఈ వ్యాపారం ఇళ్ల మధ్యలో చేపలు కొట్టిన ఏంటి, ఇక్కడ ఎందుకు పెట్టారు, తీసేస్తారా లేదా అర్జెంటుగా ఖాళీ చేస్తారా లేదా అంటే, సార్ అర్జెంటుగా అంటే ఎట్లా ఖాళీ చేస్తాం సార్, మేము పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది సార్, ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం సార్ అంటే, అచ్చయ్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయి, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి ఆయన చెప్తే ఆగుతా, లేకపోతే లేదంటే అసలు అబ్జెక్షన్స్ ఎలిగేషన్స్ పెట్టింది ఆయన మా ఫోన్ లిఫ్ట్ చేస్తారా సార్? అప్పటికి మేము కాల్ చేసినాం, 2 సార్లు ఎత్తలే, 3ఓసారి అప్పుడు కాల్ లిఫ్ట్ చేశారు. ఆయన లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నా అని పెట్టేశారు. ఆ తర్వాత కమిషనర్ అన్న సార్ ఆయన బిజీ ఉన్నారంటే సార్, ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు, మేము ఎట్లా కాల్ చేస్తాం సార్, ఇట్లా ప్రస్తుతం ఉన్నాయని మేము కాల్ చేయలేమంటే, లేదమ్మా ఆయన చెప్తే ఇంటా లేకపోతే లేదు, నేను ఇప్పుడు మాట్లాడారు, సాయంత్రం 4 మాకు సెటిల్మెంట్ ఇస్తే ఓకే, లేదంటే మాత్రం నేను వచ్చి డోజర్ తోటి దీన్ని నెట్టేస్తా. ఒక మున్సిపల్ కమిషనర్ డోజర్తో నెడతాడా సార్ దాన్ని? వచ్చి ఏదైనా ఉంటే నువ్వు నోటీస్ ఇవ్వాలి, నాకు ఇంత టైం ఇవ్వాలి, ఆ టైంలో నేను ఖాళీ చేయాలి. ఏం లేకుండా సడన్గా అంటే సరే అది అయిపోయింది. ఈ కేసు స్టేషన్ కిందకి వెళ్ళాలి సార్. నీకు మున్సిపల్కి అబ్జెక్షన్ ఉన్నప్పుడు, పక్కన ఎన్విరాన్మెంట్కి నీకు ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు లీగల్గా నోటీస్ పంపాలి, మాకు ఖాళీ చేయడానికి కొంత టైం అవ్వాలి. అది కూడా మానేసి ఇది స్టేషన్కి వెళ్ళింది. స్టేషన్కి నాకు అది లీజుకి తీసుకున్న సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ద్వారా మా మీద కేసు పెట్టించారు. చెప్పినా కూడా ఖాళీ చేయట్లేదు, చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళ వల్ల ఇబ్బంది వస్తుందంట అని చెప్పి ఖాళీ చేయించేశారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రస్తుతానికి ఎమ్మెల్యే అయితే సత్తపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి మేడము. మరి ఇది అసలు మేడంకి తెలిసి జరిగిందా అనేది అయితే నాకైతే క్లారిటీ లేదు, అది మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మేము డైరెక్ట్గా ఎలిగేషన్ ఇవ్వలేము కదా, వాళ్ళు డైరెక్ట్గా మాకు అవ్వలేదు. కానీ వెనక ఎవరున్నారు ఏంటనేది దయచేసి మీడియా వాళ్ళే తెలుసుకోవాలి, మాకు న్యాయం చేపియాలి.